సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలని చూడండి. ఫస్ట్ అయితే బాగా వేడి నీళ్ళు మరగబెట్టి అందులో సగ్గుబియ్యం వేసుకోవాలి. చూడండి ఎలా ఉడికినాయో, చూడండి ఇలా ఉడికినాయి, ఇంకా ఉడకాలి. చూడండి చక్కగా సేమియా ఈ విధంగా వేపుకోవాలి. దీంట్లోనే కిస్మిస్ కూడా వేశారండి. చూడండి ఎంత బాగుంటుందంటే టేస్ట్, ఒకసారి ప్రయత్నించండి. చేయడం చూడండి ఫస్ట్ ఎలా చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా మరుగుతుందో. ఇది ఇంకా కొంచెం ఉడకాలండి. చూడండి బెల్లం ఇలా నలకొట్టుకోవాలి. పప్పు గుత్తి తీసుకున్నాను అనమాట, కొంచెం నవ్వుకోండి. చూడండి ఒక కొబ్బరికాయ తీసుకున్నాం. ఇది డైరెక్ట్ వేయమండి, ఇది పగలగొట్టి దీంట్లో నీళ్ళు తీసేసి కొబ్బరి తీసి ముక్కలు కట్ చేసి పాయసంలో వేసుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది. చూడండి బెల్లం వేస్తున్నాం, బెల్లం పాయసం అనమాట, సగ్గుబియ్యం. సూపర్ ఉంటుంది. చేసేది ఎవరంటే నేను కాదండి, మా అక్క చేస్తుంది. చూడండి బెల్లం అంతా ఇలా నలగొట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. చూడండి కొబ్బరికాయ వాటర్ వస్తున్నాయి, చూసారా వాటర్. 1 లీటర్ పాలు తీసుకున్నామండి, చిక్కటి పాలు. సేమియా కూడా వేసేసాము. చూడండి బెల్లం వేస్తున్నారు. ఇది ఎంత బెల్లము? 1 కేజీనా? హాఫ్ కేజీ మీద కొంచెం ఎక్కువ. ఇది ఊర్లో బెల్లం అండి, చాలా బాగుంటుంది. మనకాడ బెల్లం నల్లగా దొరుకుతుంది. కమ్మకపోయి చూడండి పుట్టతేనె కరెక్ట్గా ఉందిగా. చూడండి బెల్లం అంతా కరిగిపోయింది. ఇలా కలుపుకోవాలి. ఇలా కాగబెట్టుకొని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి పచ్చి కొబ్బరి ఇలాగ నెయ్యిలో వేసి వేస్తుంది అనమాట మా అక్క. చూడండి ఇలా వేగిన తర్వాత ఇలా ముందు కాగబెట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. చూడండి కొబ్బరి పలుకులన్నీ ఇందులో వేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి. సరే చూడండి ముక్కలన్నీ వేసిన తర్వాత చూడండి ఈ విధంగా రావాలి. చూడండి గోరువెచ్చంగా ఉన్నప్పుడు పాలు పోసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా పాయసం చల్లగా అయ్యింది, గోరువెచ్చగా ఉంది. అలాగే పాలు కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి. చూడు ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చూడండి ఎలా ఉందో, బాగా వచ్చింది.